మెయ్ ఎన్ని తూర్లు చెప్పినా నీక ఒరే గిరి అన్న అంటే మూతి పగల కొడతా. నీకంటికి నేనేమన్నా పని మనుషులకు కనిపిస్తాడానా? నీకంత అబ్బాయికుంటే నువ్వే పోయి తాగుపో. బస్ అంతే కదా, ఇప్పుడు వేస్తే పట్టుకోబో. అయినా నేనేం పిచ్చినప్పుడు కాదు, ఒక తూరు పోగొట్టుకున్నాక మళ్ళీ దాన్ని డబ్బెట్టే దానికి. ఒరే పిచ్చి ముండా కొడక, కాయలు ఉనికిపోయినాయి కదరా, దడుచుకొని చచ్చినా. ఆ? ఈడ చిన్న పెద్ద ఏం లేదబ్బా, మనం అంతా ఒకటే. ఈ ఊర్లో ఎవరికేం కష్టం వచ్చినా మనం ఒకరికొకరు తోడుండాలా. ఇదేదో తేడాగా ఉందని ఆలోచిస్తుండా. ఈ బిడ్డని చంపేదానికి చూస్తా ఉండాది మామో మావా. నేనేం చేయలేదు నాయన, అంతా డ్రామాలు ఆడుతున్నాడు. ఒరి మచ్చ అట్టందేం లేదు. ఒరే నాకు తెలియదు అనుకున్నావా? 5వ క్లాసులో అబ్బాయిలందరూ ఒక పక్కన కూర్చుంటే నువ్వు మాత్రం ఆ బిడ్డి పక్కన కూర్చున్నావు. ఆడంగో లెక్క. ఆహా, మరి నన్ను ఇరికిచ్చినప్పుడు తెలీదా ఇదంతా? ఈ నాయనంత వరకు నా కొడుకు రాజారా. నీ కళ్ళలో నా కృతజ్ఞత కనిపించలే. ఏంది మే అట్టంటే అట్ట మాట్లాడుతాండావా? కృతజ్ఞత కృతజ్ఞత అంటాండావు, బాగానే ఉండవా? నేనే ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలా. నా కాడ కుక్కిన పెయిన్లా పడుండాలా. ఫ్రైడ్ చికెన్ నాయన. దీనికి ఎరుమొహం వేస్తున్నావు ఏంది మచ్చా? పిజ్జాలని బర్గర్లని ఇంకా చాలా ఉండయి, వీటినే జంగిల్ ఫుడ్ అంటారు. ఒరే ఒరే ఒరే, చిన్న కథ కాదురా ఇదే. ఇన్ని వెరైటీలు ఉన్నాయా? లాభం లేదు మచ్చా, మనం కూడా ఈ జింగిల్ ఫుడ్ లాగిచ్చేయాల్సిందే. నడిచేదానికి బాగా బద్ధకంగా ఉండాది. నన్ను ఎత్తుకోను బో. బుల్ రోజు నిన్నెట్టున్నావో నిన్నెట్టెత్తుకొని పోయేదే. పోన్లే ఆడబిడ్డ కదా అని చూస్తా ఉంటే నా కాడ యాసాలు వేస్తాండావా? ఇప్పుడు చెప్తాండా, నా బొచ్చు కూడా పీకలేవు. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఫీలింగ్సా? యాం ఫీలింగ్సు? అంటే పుష్ప సినిమాలో హీరో హీరోయిన్లకు వస్తాయి చూడు, అదేనా? ఊళ్ళో వాళ్ళందరూ అయిపోయినారు, ఇప్పుడు నేను కావాల్సి వచ్చినానా? మే నువ్వు పోయి పని చూసుకో, మన మధ్య ఏం జరగల. నిన్ను పెళ్లి చేసుకునే ఎల్లకాలం చచ్చేదానికంటే గుక్కిడి ఇంటిని దాగే ఒక దినంలో పోయేది మేలు కదా. అదే లవ్వు లవ్వు. ఈ విషయం మన కాడే ఉండాలా, ఎవ్వరికి తెలియకూడదు, ముఖ్యంగా మామకి తెలియకూడదు. ఎబ్బే, ముద్దు కోసం పెళ్లి చేసుకుంటా అంటున్నావు, సిగ్గుండదా నీకు? నేను ఇడిచిపెట్టేసిన చెప్తాండ కదా పెళ్లి చేసుకుంటాను, ఇంకేం చేయాలి? దూకి సావాలనా? అయినా ఈ ఊర్లో నన్ను కొట్టే మొగాడు ఎవడున్నాడు మే? పానం పోయినా ఇడ్చిపెట్టినాను, అట్లాంటిది ఇప్పుడు మధ్యలో ఇడ్చిపెట్టిపోతుండావా?